ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 1 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 36-37 వచనాలు. మీతోనూ వ్యాజ్యమాడెదను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోబరచెదను. వ్యాఖ్యానాంశం: మీరు ఏ లెక్కలో ఉన్నారు? వ్యాఖ్యానాంశం: మీరు ఏ లెక్కలో ఉన్నారు? వ్యాఖ్యానం: చేతి కర్ర ద్వారం జనులను దాటించటం 2 భావాలతో సమకూడింది. 1, దండన, ఆ కర్ర వారి మీద పడుతుంది. 2వది, దండన అయిన తరువాత కర్ర క్రింద దాటిపోయిన వారు లెక్కింపబడతారు అని భావం. ఇది ఆశీర్వాదంతో సమకూడింది. పై వాక్యంలో అలాగే యెహోవా యూదులను బోధపరుస్తూ ఉన్నాడు. మీతో వ్యాజ్యమాడి మీ పాపానికి తగినట్టు మిమ్మును శిక్షించి, మిమ్మును ఆరంభమున ఐగుప్తులో రక్షించిన పిమ్మట ఎలా అరణ్యానికి మిమ్మును తోలుకొని మీతో మాట్లాడానో, తిరిగి మిమ్మును ప్రత్యేకంగా రక్షించి కర్ర క్రింద మిమ్మును దాటించి మీతో నిబంధన కట్టుకొందును అని మిక్కిలి ప్రేమతో మాట్లాడుతున్నాడు. లేవియకాండం 27వ అధ్యాయం 32వ వచనంలో కోల క్రింద నడుచు జంతువుల సంగతి చెప్పబడింది. లెక్క కొరకే ఇట్లు చేస్తారని గుర్తు. తిరిగి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో మందలు లెక్కింపబడినట్లు, అనగా కర్ర క్రింద దాటినట్లు రాబో కాలంలో యెహోవా యూదులను రక్షించి తన లెక్కలో చేరుస్తాడు అని సూచనగా చెప్పబడింది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మరి ఒకసారి దేవుడు తన చేతి కర్రతో తన జనులను నడిపిస్తాడు అని చెప్పబడింది. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో చెప్పబడిన దుడ్డు కర్ర ఇదే. ఆ కర్ర నన్ను ఆదరించును అని దావీదు అంటున్నాడు. అవును, 41వ కీర్తన 5వ వచనంలో ఆ కర్ర తన మీద పడినను తనకు మేలే అని సాక్ష్యం ఇస్తున్నాడు. భక్తుడా, నీతిమంతులు మీ మీద కర్రతో కొట్టినట్టు గద్దించితే సహిస్తారా? ఆ కర్ర క్రింద లెక్కింపబడిందే గొప్ప. మీరు లెక్కలో ఉన్నారా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.